ఆదివాసీల సంప్రదాయ వంటకాలు ఎప్పుడూ ప్రత్యేకమే. గతంలో వినిపించిన బొంగు చికెన్, పుట్టగొడుగుల కూర లాంటి ప్రత్యేక వంటలను ఆస్వాదించే ఆదివాసీలు మరో కమ్మని వంటకాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. వారి సంప్రదాయ వంటకాలను ఈ వర్షాకాలంలో ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే వెదురుగడ్డల కూర. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీలు ఈ సహజ సిద్ధమైన వంటకాన్ని ఎలా తయారు చేస్తారు, దాని ప్రత్యేకత ఏమిటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడవులు ఎంత అందంగా ఉంటాయో ఇక్కడ జీవించే ఆదివాసీల ఆచార సాంప్రదాయాలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. వందల సంవత్సరాలుగా సహజ సిద్ధమైన జీవనశైలిని అనుసరిస్తున్నారు ఇక్కడి ఆదివాసీలు. అడవులను తమ ఇల్లుగా మలుచుకున్న ఈ గిరిజన బిడ్డలు ప్రకృతి నుంచే తమ ఆహారాన్ని సేకరిస్తారు. రసాయనాల జోలికి వెళ్లరు. కల్తీ లేని స్వచ్ఛమైన పదార్థాలతో వారు తయారు చేసే వంటకాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అలాంటి వంటకాల్లో ఒకటి వెదురుగడ్డల కూర. వర్షాకాలంలో చిగురించే వెదురు బొంగుల నుంచి సేకరించిన గడ్డలతో తయారయ్యే ఈ కూర ఆదివాసీల ఆహార సంప్రదాయంలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. కొమరంభీం జిల్లా అంటేనే గోండా ఆదివాసుల యొక్క గొప్ప చరిత్ర గల జిల్లా. ఏదైతే దట్టమైన అడవులు గల జిల్లా. ఈ అడవులలో యొక్క ఏదైతే ఉన్నదో అటవీ సంపద, ఖనిజ సంపద, ఫలసాయము, ఇట్లనే ఏదైతే వెదురు బొంగులు ఉంటాయి, ఆ వెదురు బొంగుల్లో 1000 లాభాలు వెదురు అనేది ఒక సామెత ఉంటుంది. ఆ సామెతలో అంటే వెదురుతోటి లాభాలు. ఇదే కాకుండా ఆ లాభాలే కాకుండా వంటల్లో కూడా మా గోండి భాషలో కర్క్ అంటారు. ఏదైతే మొట్టమొదట పుట్టే యొక్క కంక బొంగు, లేత బొంగు, దాన్ని కంక చొక్కులు అంటారు. అది మంచి పౌష్టికాహారం. ఏదైతే ఎలాంటి బయటి లేకుండా ఉప్పు కారంతో వండితే ఏదైనా ఇంతైతే ఇప్పుడు మంచి బలమైన ఆహారము దాంట్లో ఉంటుంది.